నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపితే సీఎం బ్లాక్ మెయిల్ చేస్తున్నారు కేటీఆర్ ని అరెస్ట్ చేస్తామని రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నారన్న హరీష్ రావు బీఆర్ఎస్ గిరిజన రైతు ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ మహబూబాబాద్ లో ఈ నెల 25న ధర్నాకు ఏర్పాట్లు ముమ్మరం టీడీపీ అధికారంలోనే రాయలసీమ అభివృద్ధి చెందింది కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్న మంత్రి నారా లోకేష్ నవంబర్ 29న కరీంనగర్ అల్గునూరు చౌరస్తాలో దీక్షా దివాస్ ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇక డీటెయిల్స్కి వెళ్తే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపితే సీఎం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు రంగనాయక సాగర్ వద్ద ఇరిగేషన్ భూములు నేను తీసుకున్నానని సీఎం రేవంత్ చెబుతున్నారని రైతుల నుంచి 13 ఎకరాల పట్టా భూమి తీసుకొని ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నానని అందులో 1 గుంట ఇరిగేషన్ భూమి కానీ ప్రభుత్వ భూమి ఉంటే దేనికైనా సిద్ధమన్నారు అవసరమైతే రంగనాయక సాగర్ దగ్గరికి వస్తే ఇద్దరం కలిసి భూమిని కొలుద్దామన్నారు రేవంత్ రెడ్డి అన్యాయాలపై మాట్లాడితే కేటీఆర్ ని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు నిన్ననేమో సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ గారు 70 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అంటే 20 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పోయింది మరి మధ్యలో 20 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పోయినట్టు అంటే దళారుల పాలైంది నిజంగా ఈ 70 అన్న వస్తుందా అంటే అది కూడా డౌట్ఫుల్లే ఉంది అంటే 40-50 లక్షల మెట్రిక్ టన్నులు దాటే పరిస్థితి లేదు అంటే సగానికి సగం వడ్లు దళారుల పాలైనవి రాష్ట్రంలో పండింది 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం 40-50 లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనడం లేదు అంటే సగానికి సగం వడ్లు దళారుల పాలైంది అంటే మీరు సకాలంలో మిల్లర్లను సమాయత్తం చేయకపోవడము మిల్స్ టైఅప్ చేయకపోవడము కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడము గన్నీ బ్యాగ్స్ అందించకపోవడం వల్ల మీ యొక్క ఆలస్యం వల్ల రైతులకు నష్టమైంది మీరు 500 బోనస్ అన్నారు బోనస్ మాట దేవుడేరు కానీ 500 లోపలికి బోనస్ రావాల్సిన రైతులకు 400-500 తక్కువ ధరకే దళారులకు అమ్ముకునే పరిస్థితి కలిగిందంటే ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం ఇది టోటల్గా గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఇలా రైతులకు ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు వరంగల్లో రైతు డిక్లరేషన్లో 9 హామీలు ఇచ్చింది ప్రభుత్వం 9లో ఒక్కటన్నా అమలైందా రైతులకు 15,000 రైతు భరోసా అన్నారు అమలు కాలేదు రెండవ హామీ కౌలు రైతులకు 15,000 రైతు భరోసా అన్నారు కాలేదు మూడవ హామీ వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు కాలేదు నాలుగవ హామీ రైతు రుణమాఫీ ఏకకాలంలో ఒకేసారి డిసెంబర్ 9వ తేదీ చేస్తామన్నారు కాలేదు ఏది వ్యవసాయ పనిముట్లు ఇస్తామన్నారు జరగలేదు ఎస్సీలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామన్నారు ఈరోజు వరకు ఎస్సీ ఎస్టీలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వడం లేదు కానీ ఎస్సీ ఎస్టీల భూములు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దళిత గిరిజనుల అసైన్డ్ భూములను కంపెనీల పేరు మీద ఈ ప్రభుత్వం మరి ఇవాళ తమ అనుయాయులకు తమ కుటుంబ సభ్యులకు కట్టబెట్టడం కోసం దళిత గిరిజనుల భూములు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ముఖ్యమంత్రి ఎట్లా తయారైందంటే ఎవరైనా మాట్లాడితే ప్రశ్నించే గొంతు మీద ఆయన దబాయించే ప్రయత్నం చేస్తున్నాడు ఎవరన్నా కేటీఆర్ గారు అన్యాయాలను ప్రశ్నిస్తే కేటీఆర్ను అరెస్ట్ చేస్తా అని మాట్లాడుతున్నాడు నువ్వు రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయిపోయినావు పిల్లలకు అన్నం పెట్టడంలో పురుగులు అన్నం పెడితే పిల్లలు విషాహారం తిని ఆసుపత్రుల పాలవుతున్నారు నువ్వు ప్రభుత్వంలోకి వచ్చినాక 42 మంది పిల్లలు చనిపోయారని చెప్పి నీ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపితే బ్లాక్మెయిల్ రాజకీయాలకు రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు నన్ను పట్టుకొని రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములు నువ్వు తీసుకున్నావని చెప్పి మాట్లాడినాడు అటువంటి అలవాట్లు నీకుంటాయి పచ్చకళ్ళ
అద్దాలు పెట్టుకుంటే లోకమంతా పచ్చగా కనబడుతుంది అన్నట్టు కబ్జాల చరిత్ర నీది, కబ్జాలు చేసే ఆలోచన నీది. నేను రైతుల దగ్గర భూమి తీసుకున్న, రైతులు వాళ్ళ పట్టా పాస్ పుస్తకాలు వాళ్ళ దగ్గర తీసుకొని మేము ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్ళి పట్టా భూమిని రైతుల దగ్గర 13. ఇక బీఆర్ఎస్ గిరిజన రైతు ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 25వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ధర్నా చేసుకునేందుకు కోర్టు అనుమతినిచ్చింది. 1000 మంది రైతులతో ధర్నాకు అనుమతి లభించింది. అయితే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజన రైతు ధర్నా వాస్తవానికి ఇవాళ చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. కానీ పోలీసులు అనుమతించలేదు. దీంతో గిరిజన రైతు ధర్నాకు అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం వారికి అనుమతినిచ్చింది. దీంతో ధర్నా ఏర్పాట్లకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే రాయలసీమ అభివృద్ధి చెందిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందే హామీ ఇచ్చామన్నారు. తీర్మానంతో పాటు వచ్చే ఏడాదిలోగా బెంచ్ ఏర్పాటు చేసేలా పని చేస్తామని అసెంబ్లీలో తెలిపారు. సాగునీటితో పాటు ఇతర ప్రాజెక్టులన్నీ టీడీపీ ప్రభుత్వ హయాంలో వచ్చాయని మంత్రి చెప్పారు. అనంతపురానికి కియా వచ్చిందంటే ఎన్డీఏ ప్రభుత్వం వల్లేనని లోకేష్ గుర్తు చేశారు. నేను ప్రధానంగా చేసింది ఏంటంటే ఉన్న ఐటీ కంపెనీలు అందరితో నేను మాట్లాడటం జరిగింది. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఐటీ కంపెనీలు అందరితో 1-on-1 మీటింగ్ పెట్టాను. చిన్న కంపెనీలు అయితే వైజాగ్లోనే నేను ఐటీ సార్ నాయకత్వంలో, ఐటీ సార్ కాదు, మన ఐటాప్ నాయకత్వంలో నేను సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఇంకేం చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళతో సుదీర్ఘంగా చర్చిస్తాం జరిగింది. అధ్యక్ష ఇప్పుడే పెద్దలు గంటా శ్రీనివాసరావు గారు చెప్పినట్లు టీసీఎస్ ఆల్రెడీ కమిట్ అయింది. టీసీఎస్ అనేది వస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. విష్ణు కుమార్ రాజు గారు ఎప్పటికల్లా వస్తుందని అడిగినట్టున్నారు. 3 నెలలు టైం ఇవ్వండి తప్పనిసరిగా, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ కి చిన్న ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. 3 నెలల్లో తప్పనిసరిగా టీసీఎస్ విశాఖపట్నంలో ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా ముందు చూపుతో వాళ్ళని నేను చంద్ర సార్ని కోరాను, మీరు క్యాంపస్ ఏర్పాటు చేయాలి విశాఖపట్నంలో అంటే ఆయన ఒప్పుకున్నారు. దానికి ఆల్రెడీ భూములు కూడా మేము ఎత్తుకుతున్నాం. దానిపైన కూడా నేను చాలా క్లియర్గా 2-3 చెప్పిన తర్వాత దాన్ని కూడా వస్తాను. అధ్యక్ష పెద్దలు వంశకృష్ణ గారు అడిగినట్లు అధ్యక్ష ఇక్కడ ఎకో సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలి. దాంట్లో భాగంగా నేను కూడా ఐటీ కంపెనీలు అందరితో మాట్లాడినప్పుడు ఇన్ఫోసిస్తో కూడా మాట్లాడాను. వాళ్ళని కూడా ఒక క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళని కోరాను. వాళ్ళు కూడా ఆల్రెడీ భూములు ఎత్తుకుతాం జరుగుతుంది అధ్యక్ష. ఏదో ఒక బిల్డింగ్ 500-600 కాదు, క్యాంపస్ అనేది అవసరం ఉంది. దానికి వాళ్ళకి భూములు కూడా ఇప్పుడు ఎత్తుకుతాం జరిగింది, మొదలుపెట్టాం అధ్యక్ష. నేను అనుకుంటా మాక్సిమం ఒక 6 monthsలో కొబ్బరికాయ కొట్టచ్చు నేను ఆశిస్తున్నాను. దానికి నేను చాలా కష్టపడుతున్నా. మీరు 20,000 ఉద్యోగాలు అడిగారు అధ్యక్ష. 5 సంవత్సరాలు 20,000 ఉద్యోగాలు నా టార్గెట్ కానే కాదు. పెద్దలు అన్నట్టు 5 లక్షల ఉద్యోగాలు ఒక ఐటీ రంగంలో ఆంధ్ర రాష్ట్రంలో క్రియేట్ చేయాలని టార్గెట్ గా నేను పనిచేస్తున్నాను అధ్యక్ష. మనం యుఎస్ కూడా వెళ్ళాను, అనేక డేటా సెంటర్ సంస్థలతో కూడా నేను కలుస్తాను జరిగింది అధ్యక్ష. ఒకసారి చూస్తే 2019 నుంచి 24 వరకు గత ప్రభుత్వం దీనిపైన ఎలాంటి ఫోకస్ పెట్టక డేటా సెంటర్ ఎకో సిస్టమ్ అటుపక్క విశాఖపట్నంలో, క్షమించాలి, అటుపక్క ముంబైలో, ఇంకో పక్కన తమిళనాడులో, అదేవిధంగా తెలంగాణలో వస్తాం జరిగింది అధ్యక్ష. అదే కానీ మనం కానీ ఆనాడు తీసుకొచ్చిన పాలసీ ముందలు తీసుకెళ్ళి ఉంటే విశాఖపట్నం డేటా సెంటర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయ్యింది అధ్యక్ష. మనం చూస్తే డేటా సెంటర్స్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం $300 బిలియన్ $300 బిలియన్ ఖర్చు పెట్టిపోతున్నారు అధ్యక్ష. ప్రతి సంవత్సరం 4 లక్షం $100 బిలియన్ భారతదేశానికి రావాలి. దాంట్లో ఎక్కువ శాతం ఆంధ్ర రాష్ట్రానికి రావాలనేది నా లక్ష్యం అధ్యక్ష. దాంట్లో నేను అందరినీ కలిసాను అధ్యక్ష. అంటే కొన్ని కంపెనీ పేర్లు నేను వెల్లడించలేను, ఎందుకంటే ఎన్డీఏ నేను వాళ్ళతో సైన్ చేశాను కనుక. వాళ్ళతో చర్చించినప్పుడు 2-3 రిక్వెస్ట్లు ఉన్నాయి. ఎస్పెషల్లీ డేటా సెక్యూరిటీ, అదేవిధంగా టాక్సేషన్, డేటా ఎంబసీస్ విషయంలో. విష్ణు కుమార్ రాజు గారు బీజేపీ నుంచి కూడా ఉన్నారు కనుక ఇక్కడ నేను ఆల్రెడీ. ఇక తెలంగాణ రాష్ట్ర సాధనకై చావో రేవో అంటూ కేసీఆర్ ఆమరణ దీక్ష కరీంనగర్లోని ఉత్తర తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి అల్గునూరు చౌరస్తాలో అరెస్ట్ అయిన రోజు నవంబర్ 29. ఈసారి దీక్షా దివాస్ ను పెద్ద ఎత్తున నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. దీనికోసం మాజీ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్లో స్థల పరిశీలన చేశారు. ఉత్తర తెలంగాణ భవన్ సమీపంలో లేదా అరెస్ట్ అయిన అల్గునూరు చౌరస్తాలో దీక్షా దివస్ సభ నిర్వహించనున్నామని తెలిపారు.
2-3 రోజుల్లో కేటీఆర్ దీక్షా దివస్ పై అధికారికంగా ప్రకటన చేస్తారని గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం గత 50-60 సంవత్సరాల కొట్లాడి కూడా ఎవరితోటి కాకుండా రాజకీయ నాయకులు వారి స్వలాభం కోసము తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్న పరిస్థితి ఒకప్పుడు చూసినాం మనం. కానీ కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే ఒక నినాదంతో ఈసారి తెలంగాణ రాకపోతే ఇక రాదు అనే ఉద్దేశంతో తన చావు అంచులో కూడా పోయడం జరిగింది. తన ఆ పట్టుదలతోటి దీక్ష చేసిండు కాబట్టి, ఆమరణ నిరాహార దీక్ష చేసిండు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. తెలంగాణ ఉద్యమానికి పెట్టింది పేరు కరీంనగర్ జిల్లా. తెలంగాణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభించినా మొట్టమొదటిగా స్పందించేదే కరీంనగర్ జిల్లా. అందుకే గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ఉద్యమాన్ని కరీంనగర్ నుంచి చేపట్టడం జరిగింది. ఉత్తర తెలంగాణ భవన్ తీగలగొట్టేపల్లిలో కేసీఆర్ గారి నివాస గృహం అది. అక్కడి నుంచే ఉద్యమం స్టార్ట్ చేయడం జరిగింది. అందుకే నవంబర్ 29న 2009 ఆ రోజు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని కేసీఆర్ అమర నిరాహార దీక్ష కోసం వెళ్ళిన కేసీఆర్ గారు తీగల నుంచి వెళ్ళ జరిగింది. ఈ లిమిట్ కూడా తీగలగుట్టేపల్లికి వస్తుంది. అక్కడ నుంచి అలుగునూరు చౌరస్తాలో అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మలుపు తిరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. అందుకే ఈరోజు దివస్గా మనం ప్రకటించుకోవడం జరిగింది. అందుకే ఈసారి దీక్షా దివస్ దినాన్ని కరీంనగర్ నగరంలో అలుగునూరు చౌరస్తాలో వారు అరెస్ట్ అయ్యారు కాబట్టి కరీంనగర్ నగరంలోనే దీక్షా దివస్ చేయడం అని చెప్పి పార్టీ నిర్ణయం జరిగింది. అందుకే ఈరోజు స్థలాన్ని ఎంపిక చేద్దామని నాతో పాటు మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, జీవి రామకృష్ణ గారు, గౌరవ కార్పొరేటరు కంసాల్ సింగ్ గారు మేమందరం కూడా రావడం జరిగింది. అయితే కేసీఆర్ ప్రారంభించిన ఆ ఇంటి నుండి కానీ అక్కడ కానీ లేకపోతే కేసీఆర్ గారు అరెస్ట్ అయిన అలుగునూరు చౌరస్తాలో కానీ ఎక్కడైనా ఒక దీక్షా దివస్ నిర్వర్తించుకుందామని చెప్పి నిర్ణయం చేసింది పార్టీ. అందుకే స్థల పరిశీలన కోసం రావడం జరిగింది. ఇప్పుడు సుభాష్ నగరు ఇది కేసీఆర్ గారి ఇంటి దగ్గర ఉంటుంది. ఇప్పుడు అలుగునూరు చౌరస్తా ఈ రెండు కూడా చూసి పార్టీకి నివేదికిస్తాం. తద్వారా నిర్ణయం జరుగుతుంది. తొందరగా పనులు స్టార్ట్ చేస్తామని ఈసారి దీక్షా దివస్ కరీంనగర్ నగరంలో జరుపుకుంటున్నాం. కళాకారులు, కవులు, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వారు, తెలంగాణకు ఉద్యమంలో పనిచేసిన నాయకులు, అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంకి వస్తారు. మెయిన్ కవులు, కళాకారులు అందరూ కూడా రావడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమం ఎలా చేసినారో అలా అవడం వల్ల ఈరోజు వచ్చి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేసే పరిస్థితి ఉంది కాబట్టి అందుకే ఈరోజు స్థల పరిచయం చేస్తున్నాం. రేపు ఎల్లుండో గౌరవ మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు దీని మీద కులశంగా నిర్ణయం చేసుకొని పార్టీకి ప్రెస్ కూడా అడ్రస్ చేశారు కాబట్టి అందుకే ఈరోజు స్థల పరిచయం చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ముఖ్య సమావేశానికి విచ్చేసిన నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డితో పాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమావేశంలో పాల్గొన్నారు. వ్యక్తిగత కారణాలతో కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నానని, త్వరలోనే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. కొంతమంది పార్టీ మారుతానని ప్రచారం చేస్తున్నారని, కానీ తాను ఎప్పటికీ అధినేత జగన్ను వదిలి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కాదు, అది జగన్మోహన్ రెడ్డి పార్టీ. మా బాస్ ఎలా ఉంటే అలాగే నాకు, నేను జగన్ అని ఎలా ఉంటే అలాగే నా పైన. కేవలం 4-5 నెలలు నాకున్న చిన్న దీనివల్ల కొన్ని కార్యక్రమాలు పనుల్లోనూ కొంచెం నాకున్న పర్సనల్ రీజన్స్, నా ఫ్యామిలీ దీనివల్ల కొంచెం దూరం ఉన్నానే తప్ప బాస్కి దూరం అయ్యే పని లేదు. బాస్కి నేను ఇప్పుడో చెప్పాను, మళ్ళీ నేను నిజంగా జగన్మోహన్ రెడ్డికి దూరం అవ్వాల్సి వచ్చిన రోజు కొంచెం దూరంగా రాజకీయాలుగా దూరంగా బతుకుతానే తప్ప ఇంకో పార్టీ గుమ్మం చూసే వ్యక్తిని కానే కాదు. అది నాకు అది వాళ్ళు ఏ విధంగా రాస్తారో కూడా తెలియదు. అప్పుడప్పుడు నవ్వు వస్తుంది. కానీ ఆ జనసేన ఉన్న వాళ్ళైనా నాకు ఫోన్ చేసి ఏం సార్ వస్తున్నాను వాళ్ళు కూడా అడగపోయా, వాళ్ళు కూడా తెలుసు కాబట్టి ఇవన్నీ వేస్ట్ మాటలు. తప్పకుండా మా బాస్ కోసం వస్తాం తొందరలోనే. వచ్చిన తర్వాత నాన్ స్టాప్గానే మళ్ళీ ఉంటాం, ఏ ఇబ్బంది లేదు. అలాగే పాపం కొంతమంది నన్ను ఏదో పాత కేసుల్లో ఏదో కేసులో జైల్లో పెట్టాలా, నెల రోజులన్నా జైల్లో ఉండాలా అనిల్ కుమార్ యాదవ్ అని కొంతమంది ఆరాటి పడిపోతున్నారని విన్నా. ఈ జిల్లాలో కొంతమంది
కనీసం నెల ఉండాలా, కనీసం ఏదో కేసులో అయినా పేరు పెట్టండి, ఇరికిచ్చండి అని. అయ్యా మీరు ఏ కేసు నేను ఎప్పుడో చెప్పా, నేను జైలుకి పోయేదానికి 60 రోజులైనా 60 రోజులు, 90 రోజులైనా 90 రోజులు, ఎన్ని రోజులైనా నేను పోయేదానికి సిద్ధమే. నాకే ఇదేమి లే. చాలా మహా ముఖ్యమంత్రులు పెద్దోళ్ళే జైలుకి పోయారబ్బా, నాదే ఉంది. ఆ జైలుకి చూసి భయపడిపోతానా? కానీ ఒక్కటైతే చెప్తున్నా, పాప మీ జిల్లాలో సునకానందం పొందేవాళ్ళు ఈరోజు తాత్కాలికంగా అధికారంలోకి వచ్చేసాం, మేము ఇంకా మా అంత టోలం లేరు, మా అంత మించిన వీరులు లేరు అని కొంతమంది సునకానందం పొందుతున్నారు. వాళ్ళకి కూడా చెప్తున్నాను, చాలామంది చక్రవర్తులు పెద్ద వాళ్ళు కూడా ఇట్లా అనుకున్నారు, ఏదో ఒక రోజు కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళకి కూడా చెప్తున్నా, నాకు 44 సంవత్సరాలు, ఇంకో 10 సంవత్సరాలు కూడా నేను ఒకవేళ అధికారంలో దూరం ఉన్న 54. ఆ రోజు ఒక్కరోజు వచ్చిన పాప నన్ను వేయాలనుకున్న వాళ్ళందరూ ఇప్పటికీ 60, రేపు 70 ఏళ్ళకి వాళ్ళు జైలుకి పోతే బాగోదేమో. నేను 44కో 45కైనా కుర్రోడుగానే ఉన్నా, ఇంకా జైలుకి పోయినా ఫిట్గానే ఉన్నా, ఏ ఇబ్బందిలే, మైండ్ మనసు స్ట్రాంగ్గా ఉంది. పాపం ఆ సునకానందం పొందాలని లోకేష్ చుట్టూ చక్కర్లు కొడుతూ ఏదో కేసు వెనక్కి తోడిచ్చి ఏదో విధంగా అనిల్ కుమార్ పేరుని ఇరికించాలని కొంతమంది ఈరోజు సునకానందం పొందుతున్నారే, వాళ్ళని కూడా ఏదో 5 కాదు 10 సంవత్సరాల తర్వాత అయినా నేను అధికారంలో ఒక్కసారి వచ్చినా, ఎవరు రాకుండా పోంగా వచ్చినా, పాపం వాళ్ళు 70 సంవత్సరాలు 75 సంవత్సరాల వయసు అప్పుడు ఈడ్చుకెళ్ళాను అనుకో. వైసీపీలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని గుంటూరు జిల్లా వైసీపీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు తాడేపల్లి విజయకృష్ణ ఆరోపించారు. మొదటి నుండి పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించట్లేదని, ఎన్నో ఆరోపణలు ఉన్న వ్యక్తికి నగర అధ్యక్షుడు పదవి ఎలా ఇస్తారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను కలవలేదన్నారు. గడిచిన 5 సంవత్సరాలు పార్టీలో అప్పిరెడ్డి షాడో సీఎంగా పనిచేసి పార్టీ నష్టపోయేలా చేశాడని విజయకృష్ణ ఆరోపించారు. సముచిత స్థానం ఎక్కడ వస్తుంది అనేది ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మొన్నటిదాకా చంద్రబాబు గారు పార్టీకి మా బ్రాహ్మణులకి దూరంగా ఏ పదవులు ఇవ్వలేదని భావనతో నేను వెళ్ళలేదు ఆయన దగ్గరికి. నేను ఉద్యోగస్తుడిని, ఉద్యోగం రిజైన్ చేసి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీకే వెళ్ళాను. ఇదే కారణం. కానీ ఈ రోజున చంద్రబాబు గారిలో చాలా మార్పు వచ్చింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి పట్టం కట్టారు, 3 చైర్మన్లు ఇచ్చారు, విడివాటిల్లో ఎమ్మెల్సీ ఇస్తానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వెందుకు ఈలేకపోయావు అని అడుగుతున్నా. నిన్ను అంటగట్టుకొని నీ కోసం జైల్లో ఉంటే యాగాలు యజ్ఞాలు చేసి నీ గెలుపు కోసం కృషి చేసిన బ్రాహ్మణుల్ని ఎందుకు నువ్వు ఈలేకపోయావు అని అడుగుతున్నా. కనీసం చైర్మన్ పదవులు కూడా ఎందుకు ఈలేకపోయావు అని అడుగుతున్నాను. అవినీతి పనులకి ఎందుకు ఇచ్చారని అడుగుతున్నా. ఇవన్నీ అమ్ముకున్నాయి కాదా అని అడుగుతున్నా. కూటమిగా 4 స్తంభాలుగా ముందు పెట్టినారు. ఏ వార్త మీకు దగ్గర రానికుండా అడ్డుకున్న వ్యక్తులు ఎవరు మీకు తెలీదా? అప్పిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర పావులు కలిపి ఆపుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది అప్పిరెడ్డిది. ఎంతోమంది ఎమ్మెల్యేలు మీకు రిపోర్ట్ చేయడం జరిగింది ఆయన మీద. కానీ మీలో చాలా మార్పు రాలా. ఎందుకు రాలేదు? ఈయనది ఏమన్నా దీంట్లో భాగాలు ఏమైనా అందుతున్నాయా? ఏమైనా లబ్ధి చూపిస్తున్నాడా మీకు? లేకపోతే ఏదైనా భయపెడుతున్నా, బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? అది నాయకుడు మీరు. అలాంటి మీరు ఇట్లా ఒక వ్యక్తి చేస్తున్న దారుణాన్ని కట్టడి చేయకపోవడంలో ఆంతర్యం ఏంటి అనేది మాకు అర్థం కావట్లా. మా బోడి కార్యకర్తలు అట్టా బతకాలి. వీళ్ళ దెబ్బకి కార్యకర్తలు నిస్సాయంగా పడి ఉన్నారు. మీకోసం సేవ చేసి 15 సంవత్సరాలు కనీసం పార్టీ పదవులు కూడా రాకుండా ముక్కాగా తిరుగుతున్నారు. పార్టీ టీడీపీ నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేసినటువంటి కోనూరు సతీష్ శర్మ మీ గోదావరి యాత్రలో జాయిన్ అయ్యాడు. ఇక్కడికి వచ్చి నిన్న ఎలక్షన్ దాకా ఉన్నాడు పార్టీలో. ఎందుకు వెళ్ళాడు బయటికి? వీళ్ళ అధికారాలకి భయపడి తట్టుకోలేక, అవమానాలు తట్టుకోలేక వెళ్ళిపోయాడు. బ్రాహ్మణులందరినీ నియోగుల్ని వైదికుల్ని ఇట్లా తొక్కితే వాళ్ళు వెళ్ళిపోతారు. రాజ్యం నాదే, ఈ సీటు బ్రాహ్మణులకు రాదు, నేను అనుభవించవచ్చు అనే ఉద్దేశమా అప్పిరెడ్డి గారు? మీకు జగన్మోహన్ రెడ్డి దానికి ఒత్తాస పలుకుతున్నాడా అని అడుగుతున్నా. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో రచ్చకెక్కిన అసమ్మతి. పెనుగొండ అనకొండ ఉషశ్రీ అంటూ నినాదాలు చేశారు. ఉషశ్రీ తప్ప మరెవరికైనా పెనుగొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. గోరంట్లలో పెద్ద ఎత్తున ఉషశ్రీకి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించి ఉషశ్రీ వద్దు అంటూ నినాదాలు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఏ తప్పు చేశామని మమ్మల్ని సస్పెండ్ చేశారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో నీకు డబ్బు ఇవ్వనందుకు మమ్మల్ని సస్పెండ్ చేశారని ప్రశ్నించారు. సిద్ధం సభకు ఎన్నికల ప్రచారానికి ఇచ్చిన కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశావని,
వాటన్నింటినీ ఆధారాలతో అధిష్టానం దుస్థితి తీసుకెళ్తామని అన్నారు. ముఖ్యంగా ఎందుకు చేశారో నేను అడుగుతున్నా. కళ్యాణదుర్గంలో శివశంకర్ నాయుడు వాడుకొని అక్రమ కేసులు బనాయించే చివరికి ఆయన 100 కోట్లు సంపాదించుకొని ఆయనకు చేసింది ఏమీ లేదు. ఈ విషయాలు మీ అక్రమాలను జగన్మోహన్ రెడ్డికి తెలియజేసినందుకు సస్పెండ్ చేశారా లేదా మీరు ఎలక్షన్ టైంలో నన్ను డబ్బులు అడిగినందుకు ఇవ్వనందుకు మీరు అడిగిన డబ్బులు ఇవ్వనందుకు నన్ను సస్పెండ్ చేశారా? ఇలా సస్పెండ్ చేస్తూ మా వెనకాల ఉన్నటువంటి 300 మంది కూడా పార్టీకి రాజీనామా చేయమంటారు. మీరు సస్పెండ్ చేయిస్తారా లేదా పార్టీకి రాజీనామా చేయమంటారా? మీరు ఏం చేస్తారో మీరు నిర్ణయం తీసుకోండి. ఈ 300 మందిని కూడా సస్పెండ్ చేయండి. ఈ విషయాన్ని మేము జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఆల్రెడీ చెప్పినాము, మరొకసారి తీసుకెళ్తాము. మీ నియంతృత్వానికి కింద మీ అహంకారం కింద మేము పని చేయబోము. భవిష్యత్తులో కూడా ఈ సత్యసాయి జిల్లాలో ఏ కాన్స్టిట్యూషన్ లో కూడా నువ్వు పోటీ పడినా కూడా అక్కడ ఖచ్చితంగా అపజయం తప్పదు అని చెప్పి ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి సార్ కూడా తెలియజేశాం. మరొకసారి మీకు కూడా తెలియజేస్తున్నాం. మీరు ఇదే నన్ను సస్పెండ్ చేసినందుకు నీ కోసం నేను ఉద్యోగం రాజీనామా చేసి నీతో కన్వాయించుకొని పార్టీ సేవలు ఉపయోగించుకొని నువ్వు పార్టీ ఓడిపోయిన వెంటనే సర్దుకొని పార్టీ ఆఫీసు ఇల్లు అన్ని ఖాళీ చేసుకొని బెంగళూరు వెళ్ళిపోయావు. వెళ్ళిపోయిన తర్వాత 2 నెలల తర్వాత శంకర్ నారాయణ పరామర్శించడానికి వస్తే ఆయన చూసి ఉలిక్కిపడి నువ్వు పరిగెత్తి వచ్చావు. కానీ ఈ కాన్స్టిట్యూషన్ మీద ప్రేమతో ఎప్పుడు రాలేదు. నువ్వు ఇదే కొనసాగిస్తే ఇలాగే సస్పెండ్ లో కొనసాగించు. ఏ జిల్లాలో ఉన్నటువంటి ఏ తాండాలో కూడా నీకు అడుగు పెట్టనివ్వకుండా చూసుకునే బాధ్యత నాది. ఖచ్చితంగా నేను వ్యతిరేకిస్తాం. బంజారాలో జిల్లాలో ఉన్నటువంటి శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ గా 14వ వార్డు కౌన్సిలర్ బలరామిరెడ్డి బాధ్యతలు చేపట్టారు. చైర్మన్ ఎన్నిక అయ్యే వరకు ఇన్ఛార్జ్ మున్సిపల్ చైర్మన్ గా కొనసాగనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఇన్ఛార్జ్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించిన కౌన్సిలర్స్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. నేను నిన్నటి రోజున కమిషనర్ గారు నాకు జారీ చేశారు ఆర్డర్స్. ఈ రోజు నుంచి పదవీ బాధ్యతలు తీసుకుంటున్నాను. కాబట్టి నేను హిందూపురం పట్టణ అభివృద్ధికి అన్ని విధాలుగా అహర్నిశలు కష్టపడి హిందూపురం యొక్క అభివృద్ధిని కొనసాగిస్తానని, నేను ప్రతి ఒక్కరితో సమన్వయం చేసుకుంటూ ముందుకు నడుస్తానని మరి పట్టణ ప్రజలకందరికీ సహృదయంగా నేను తెలియజేసుకుంటున్నాను. నేను ఇక్కడ మున్సిపల్ కార్యాలయంలో ప్రతిరోజు అవైలబుల్ ఉంటాను. ఎవరైనా వాళ్ళకు సమస్యలుంటే మా దృష్టికి తెస్తే తప్పకుండా ఆ సమస్యల పరిష్కారానికి నా సాయశక్తుల కృషి చేస్తానని పట్టణ ప్రజలకందరికీ ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ తీరు నిరసిస్తూ కాంగ్రెస్ కౌన్సిలర్లు వార్డు ఇన్ఛార్జీలు నిరసనకు దిగారు. మున్సిపల్ పరిధిలోని కట్టడాలపై సమాచార హక్కు చట్టం ద్వారా ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ భార్గవ్ వివరణ కోరారు. 15 సంవత్సరాలుగా చైర్మన్గా తన అనుచరుడు, ఆపై భార్య, ప్రస్తుతం తాను ఉంటూ అక్రమ కట్టడాలపై అధికారులను వివరణ కోరటం విడ్డూరమంటూ ప్లకార్డులతో నిరసన తెలిపి కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించారు. దొంగే దొంగ అన్నట్లుగా చైర్మన్ వ్యవహారం ఉందని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని గంటలకు మీటింగ్ ఎన్ని గంటల కమిషనర్ సాబ్ ఒకటి పట్టుకొని గత అధికారంలో ఉండి ప్రజలను మోసం చేసి ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపితే సీఎం బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కేటీఆర్ ని అరెస్ట్ చేస్తామని రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నారన్న హరీష్ రావు. బీఆర్ఎస్ గిరిజన రైతు ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.
మహబూబాబాద్లో ఈ నెల 25న ధర్నాకు ఏర్పాట్లు ముమ్మరం. టీడీపీ అధికారంలోనే రాయలసీమ అభివృద్ధి చెందింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్న మంత్రి నారా లోకేష్. నవంబర్ 29న కరీంనగర్ అల్గునూరు చౌరస్తాలో దీక్షా దివాస్ ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి గంగుల కమలాకర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.